లాస్ట్ 24 అవర్స్లో హైదరాబాద్లో సెవరల్ ప్లేసెస్లో వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. ఇవాళ ఏంట్రా అంటే బికాస్ వైఫై డిస్కనెక్ట్ అయింది కాబట్టి అందరూ మొబైల్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మొబైల్ సిగ్నల్ స్ట్రెంత్ కూడా వీక్ అయిపోయింది. యూ మైట్ హ్యావ్ ట్రైడ్ కాలింగ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ బట్ దెన్ దే వాస్ నో రెస్పాన్స్ ఆర్ దే వుడ్ హ్యావ్ సెడ్ లేదు మేము ట్రై చేస్తున్నాం, గంటలో అయిపోతుంది, 2 గంటల్లో అయిపోతుంది అని చెప్పేసి. ఇలా లాస్ట్ 24 అవర్స్ నుంచి జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మోర్ దాన్ 24 అవర్స్. దీనికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, కరెంటు షాక్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఒక 4 మనుషులు. రీజన్ నెంబర్ 2, 2 డిపార్ట్మెంట్స్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు హ్యాస్ ఆర్డర్డ్, బాబు ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఎలక్ట్రిక్ వైర్స్ కాకుండా ఇంకే కేబుల్ వైర్స్ ఉన్నా కట్ చేసి పడేసేయండి నిర్దాక్షిణ్యంగా అని చెప్పేసి. నా ఈ డెసిషన్ ఏదో ఓవర్ నైట్ తీసుకున్న డెసిషన్ కాదు. అపారెంట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఈ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వర్క్స్ లేకపోతే లైన్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఎక్కువ అవ్వడం అండ్ ఈ కేబుల్ వైర్స్ వల్ల, అడిషనల్ కేబుల్ వైర్స్ విచ్ ఆర్ కాగ్యులేటెడ్ ఆల్ ఓవర్, దీనివల్ల వాళ్ళు ప్రాపర్గా రెక్టిఫై చేయలేకపోవడం, దానివల్ల ఇలాంటి మిస్హాప్స్ జరగడం, వీటి వల్ల ఆయన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ if you are thinking that this is an overnight decision, that's wrong. I did some digging and I found that last 1.5 month నుంచి కేబుల్ ఆపరేటర్స్ కి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి అండ్ ద చైర్మన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ముషరఫ్ గారికి మీటింగ్స్ జరుగుతున్నాయి, వేర్ దీస్ పీపుల్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ డౌన్ ఆల్ ద కేబుల్ వైర్స్ ఫ్రమ్ ద ఎలక్ట్రిక్ పోల్స్. లాస్ట్ మీటింగ్ August 7th జరిగింది అండ్ వాళ్ళకి 1 week టైం ఇచ్చారు టు సార్ట్ దిస్ ఇష్యూ అవుట్, బట్ దట్ didn't happen. సో దే హ్యాడ్ టు టేక్ దిస్ కాల్. నౌ దీనికి రెస్పాండ్ అవుతూ COAI డైరెక్టర్ జనరల్ SP కోచర్ గారు ఏమన్నారు, ఏమండి ఓవర్ నైట్ చేసే పనులు కావు ఇవి, hundreds of crores ఖర్చు అవుతాయి, సో వీ నీడ్ సమ్ మోర్ టైమ్ అని చెప్పేసి. దీనివల్ల ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతారు, సిస్టమ్ గెట్స్ ఎఫెక్టెడ్ అండ్ ఆర్ ఎకానమీ గెట్స్ ఎఫెక్టెడ్, సో ప్లీజ్ బీ కన్సిడరేట్ అని చెప్పేసి. గవర్నమెంట్ ఏమంటుంది, బస్ వీ హ్యావ్ గివెన్ యూ ఇనఫ్ టైమ్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఏమని చెప్తారు, డెడ్ లైన్స్ ఇచ్చినా పట్టించుకునే ఆపరేటర్స్దా, లేకపోతే మేము డెడ్ లైన్స్ ఇచ్చాము అండ్ యూ డెంట్ ఫాలో ఇట్ సో వీఆర్ కటింగ్ డౌన్ అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న గవర్నమెంట్దా? మనం ఇంటర్నెట్ బిల్స్ టైం కడతాం, కరెంట్ బిల్స్ టైం కడతాం, కానీ వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే సఫర్ అయ్యేది ఎవరు? మనం. వెయిట్, అసలు ట్విస్ట్ ముందుంది. రేపు మార్నింగ్ అంటే వెనస్డే మార్నింగ్ అపారెంట్లీ ఒక హై స్టేక్ మీటింగ్ ఉంది బిట్వీన్ ద గవర్నమెంట్ అథారిటీస్ అండ్ కేబుల్ ఆపరేటర్స్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎక్సెట్రా. ఒకవేళ దీనిలో వాళ్ళ అమికబుల్ అండర్స్టాండింగ్కి రాకపోతే కేబుల్ ఆపరేటర్సే స్వయంగా ఇంటర్నెట్ సర్వీసెస్ ఆపేస్తారట. టు కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, మనం హైదరాబాద్ని హైటెక్ సిటీ అని చెప్పేసి పిలుచుకుంటాం, విచ్ ఇస్ ట్రూ. బట్ ఆన్ ద అదర్ సైడ్ మన డిజిటల్ జీవితాలన్నీ ఎలక్ట్రిక్ పోల్స్ మీద వేలాడుతున్న కొన్ని కేబుల్ వైర్స్ మీద ఆధారపడి ఉన్నాయి అండ్ రేపు వీళ్ళిద్దరికి మధ్యలో జరిగే మీటింగ్ యొక్క అవుట్కమ్ మీద ఆధారపడి ఉన్నాయి అని అనడం నిజం. దిస్ ఇస్ ఆర్ రియాలిటీ.